మీరు గూడా మీ ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, లేదా వచ్చిన కాలేజ్ నచ్చకపోతే మీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెడుతున్నారా? లైక్ పక్కా మేనేజ్‌మెంట్ తీసుకోవాలని? అయితే మీరు ఈ రీల్ పక్కా చూడండి. చూడండి బ్రదర్, మీరు గూడా నాలాగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చుంటే మాత్రం మెయిన్ థింగ్ ఒకటి చెప్తా. ఒకవేళ మీ పేరెంట్స్ అఫోర్డ్ చేయగలుగుతారంటే, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకోసం అఫోర్డ్ చేయగలుగుతారంటే పక్కా మేనేజ్‌మెంట్ వెళ్ళండి. నో ప్రాబ్లమ్. నేను ఎవ్వరిని ఏమి అడగను, ఏమనను. బట్ ఒకవేళ నీ కోసం ఇప్పుడు నీ సీట్ కోసం అప్పు తీయగలుగుతారు, దాన్ని మళ్ళా తీర్చగలుగుతారంటే అది వేరే విషయం. కాకపోతే ఒక్కవేళ మీ ఇంట్లో పరిస్థితి గనక చాలా మంచిగా లేకపోతే, మీ ఫైనాన్షియల్ కండిషన్ గనక మంచిగా లేకపోతే మీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకండి. ఫేజ్ 2లో మరీ చెత్త కాలేజ్‌లని కాకపోయినా గానీ మినిమమ్ టైర్ 3 కాలేజ్‌లైనా వస్తాయి. అవి పెట్టుకోండి. ఒకవేళ అప్పుడు కూడా రాలే అంటే అప్పుడు ఆలోచించండి. కొంచెం బతిలాడండి, ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మంచిగా చదువుకోండి అని చెప్పి అప్పుడు చేయండి. కాకపోతే ఒకవేళ మీకొచ్చిన ర్యాంక్‌కి పక్కా టైర్ 3 కాలేజెస్ అయినా వస్తాయంటే పక్కా వెళ్ళండి. వన్ థింగ్ నేనైతే మీకు ఏం సజెషన్ ఇస్తా అంటే, మంచి కాలేజ్ వస్తే మంచిదే. ఒకవేళ రాకపోయినా గానీ మంచి కాలేజ్ వచ్చినా రాకపోయినా గానీ మెయిన్ థింగ్ ఏంటంటే నీ స్కిల్స్. నీ స్కిల్స్ మంచిగుంటేనే నీకు జాబ్ వస్తది. సో, నువ్వు ఏ కాలేజ్ వచ్చినా గానీ నీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెట్టకుండా మంచి స్కిల్స్ పెంచుకొని మంచి జాబ్ తెచ్చుకో. ఎందుకంటే స్కిల్స్ అంటే దాని గురించి ఏం నేర్చుకోవాలంటే మెల్లమెల్లగా నీకు అన్నీ తెలుస్తాయి. నా ఛానెల్‌ని పక్కా ఫాలో చేసి పెట్టుకో. నీకేం చేయాలో అన్నీ తెలుస్తాయి. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే పక్కా ఫాలో కొట్టు. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకో, యూట్యూబ్ ఛానల్‌కెళ్ళి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకండి బ్రదర్. ఎందుకంటే ఇబ్బంది పడి వాళ్ళు మీకోసం ఫీజు కట్టి అది ఇక్కడితో అయిపోతారని మాత్రం అనుకోకండి. ఈ అప్పు ఏదైతే ఇప్పుడు తీసి మీకోసం కట్టడం, ఫీజు కట్టడం అనేది ఒక ఎత్తైతే, ఇది అయిపోకముందే మీ సెకండ్ ఇయర్ వస్తది. మీ సెకండ్ ఇయర్‌లో మళ్ళా కట్టాలంటే మళ్ళా డబ్బులుండవు. మళ్ళా అప్పుడు ఏదో ఒకటి బంగారమో, అప్పో చేసి మళ్ళా కట్టాల్సొస్తది. అట్లాంటి సిట్యుయేషన్ తెచ్చుకోకండి. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి నాకు ఆ బాధ ఏందో తెలుస్తది. ఇంకోటేంటంటే నా 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 ఫైనల్ ఇయర్‌లో ఉన్నా కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తున్నా. నీకు ఏ కాలేజ్ వచ్చిందని పక్కన విషయం. ఒకవేళ మంచి కాలేజ్ వస్తే నీకే మంచిగా. రాకపోయినా సరే, మంచి కాలేజ్ వచ్చినోడైనా, కాకపోయినా రానోడైనా సరే, మెయిన్ థింగ్ ఏంటంటే మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే మీకు జాబ్ వస్తది. నీకు మంచి కాలేజ్ వచ్చింది గానీ, సీబీఈడీ వచ్చింది గానీ, ఫీజు కట్టి కాలేజ్‌లో పోయి కూర్చుంటా నాకు జాబ్ వస్తదంటే రాదు. నువ్వు సీబీఈటీ వచ్చినా, జేఎన్‌టీయూ వచ్చినా, ఏదొచ్చినా గానీ నువ్వు పోయి ఆ కాలేజ్‌లో కష్టపడి చదివితేనే మంచి మార్క్స్, మంచి ఒక సెట్ ఏదైతే లిమిట్ ఉంటదో ఆ లిమిట్ వరకు మంచిగా చదువుకొని అన్నిట్లలో పార్టిసిపేట్ చేసి ఏస్ చేసావు, ఏవైతే ప్రోగ్రామ్స్‌ని అప్పుడొస్తది జాబ్. ఆ స్కిల్ సెట్ వచ్చినప్పుడు. సో, ఏ కాలేజ్ వచ్చిందనేది పక్కన పడేసేయి. ఒకవేళ మంచి కాలేజ్ వస్తే నీకు కంగ్రాట్స్. రాకపోయినా గానీ డోంట్ వర్రీ. నార్మల్ కాలేజ్ అయినా సరే నువ్వు వెళ్ళు. వెళ్ళి నీ స్కిల్స్ డెవలప్ చేసుకో. ఫస్ట్ ఇయర్ నుంచైనా లేకపోతే లాటరల్ ఎంట్రీ అయితే లాటరల్ ఎంట్రీ, సెకండ్ ఇయర్ నుంచే అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకో. ఒకవేళ వేరే బ్రాంచ్ పెట్టుకోవాల్సొస్తే మరీ మొత్తమే లేని బ్రాంచ్ కాకపోయినా కనీసం రిలేటెడ్ అయినా, లేకపోతే ఒకవేళ నీకు ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండి నాకు రాలే పాలిటెక్నిక్‌లో వేరే వచ్చిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే నువ్వేం చేయాలంటే వేరే బ్రాంచ్ పెట్టుకున్నా గానీ, నువ్వు నీకు గావాల్సిన స్కిల్స్, నీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్‌ని ఇంట్లో నువ్వు కాలేజ్‌లో ఉన్నప్పుడు కాలేజ్‌కి సంబంధించిన ప్రాక్టీస్ జేసి, ఇంటికొచ్చినంక నీకు గావాల్సిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అవి నేర్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ ఉన్నా కదా, నాకు తెలుసు అది అవుతదో కాదో అని. సో, మీ పేరెంట్స్‌ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయినంక నా యూట్యూబ్ ఛానల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.